చేసుకొని వెళ్ళాడు. ఓ బ్రాహ్మణోత్తమ, నువ్వు వేద పండితుడవై ఉండి ఈ కాశీలో భిక్షాటన ఎందుకు చేస్తున్నావు అని చెప్పి అడిగాడు. అయ్యా, నేను ఏ జన్మలో ఏ పాపం చేశానో తెలియదు, కానీ నేను ఈ జన్మలో అన్ని కష్టాలు అనుభవిస్తున్నాను. నా కష్టాలు తొలగించేదని ఒక ఉపాయం ఉంటే చెప్పమన్నాడు ఆ పేద బ్రాహ్మణుడు. అప్పుడు ఆ యొక్క భగవంతుని రూపంలో బ్రాహ్మణుడు ఏం చెప్తున్నాడు, నువ్వు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకో, నీ కష్టాలు దుఃఖాలు అన్నీ తొలగిపోతాయి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఆ మాట విని ఇంటికి వెళ్ళాడు, పడుకున్నాడు. నిద్ర పట్టట్లేదు, ఎందుకంటే తెల్లవారిన తర్వాత నేను ఈ వ్రతం చేసుకొని నా కష్టాలని తొలగించుకుంటా అని చెప్పి మనసులో ఊకే అనుకుంటున్నాడు. అటు తెల్లవారింది. యథావిధిగా ఏం చేశాడు, భుజానికి జోలె వేసుకున్నాడు. మళ్ళీ సత్యదేవ, ఈరోజు ఏ విధంగానైనా సరే నీ వ్రతం చేసుకోవాలి, నా కష్టాలను తొలగించుకోవాలి స్వామి అని చెప్పి మొక్కుకొని భిక్షాటనకు బయలుదేరాడు ఆ పేద బ్రాహ్మణుడు. ఆ దేవుని దయతోటి దేవుడు ఏం చేశాడు, ఆ రోజు ధనవంతులున్న వీధికి పంపిస్తాడు ఆ బ్రాహ్మణుని. పంపగానే అప్పుడు ఆ బ్రాహ్మణునికి చాలా రెట్టింపు ధనం దొరికింది. సంతోషపడ్డాడు. సత్యనారాయణ స్వామికి ఏమేం కావాలి అన్నీ తీసుకున్నాడు. భక్తి శ్రద్ధలతోటి సత్యదేవుని వ్రతాన్ని చేసుకున్నాడు ఆ యొక్క పేద బ్రాహ్మణుడు. బంధువులందరినీ పిలుచుకున్నాడు, చుట్టాలు పిలుచుకున్నాడు, పంతులను పిలిపించుకున్నాడు. మంచి శ్రద్ధతోటి వ్రతం చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆ వ్రత ప్రభావంతో ఆ స్వామివారి అనుగ్రహంతో ఆ యొక్క పేద బ్రాహ్మణుడు దినదినమానము ధనవంతుడైపోయినాడు. పుత్రులు, సంతానము, సుఖవంతమైన జీవితం, ఆయనకు ఏ దానిలో కూడా లోటు లేకుండా భగవంతుడు చూస్తున్నాడు. ఆయన కూడా ప్రతి ఏకాదశి పౌర్ణమి నందు ఈ వ్రతం చేసుకుంటూ స్వామివారిని తృప్తిపరుస్తున్నాడు, తను తృప్తిగా జీవిస్తున్నాడు. అట్లా జీవితాంతకాలం సర్వ సుఖాలు అనుభవించి అంతంలో స్వర్గలోకం పొందాడు ఆ బ్రాహ్మణుడు. అదేవిధంగా మళ్ళా నారదుడు అడిగినాడు, అయ్యా, మరి ఒక బ్రాహ్మడు చేస్తేనే ఆ వ్రతం యొక్క మహాత్యంతో ధనవంతుడైందా, మరి ఇంకా ఎవరన్నా అయినారా అని చెప్పి మళ్ళీ అడుగుతాడు. అడగగానే అప్పుడు మళ్ళీ ఒక కథ చెప్తున్నాడు. ఒక కట్టెలమ్ముకునేవాడు మిక్కిలి దరిద్రుడు కట్టెలమ్ముకుంటూనే జీవితాన్ని గడుపుతున్నాడు. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం ఆకలి అవుతున్నది, దాహం అవుతున్నది. ఆయనకు కట్టెలమ్ముకునేవానికి ఇట్లా దారి వెంట వెళ్తున్నాడు వీధి గుండా. అప్పుడు ఒక బ్రాహ్మణుని ఇంట్లో వ్రతం జరుగుతున్నది. ఆ వ్రతం దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆ యొక్క కథ అంతా విన్నాడు. విని ఆ బ్రాహ్మణుని అడిగినాడు, అయ్యా, మీరు చెంబు పెట్టారు, పీట పెట్టారు, ఆకులు కట్టారు, దండలు పెట్టారు, మరి ఆ వ్రతాన్ని ఏమంటారు, దానివల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయి, ఆ వ్రతాన్ని మేము కూడా చేసుకోవచ్చా అని చెప్పేసి ఆ బ్రాహ్మణ్ణి ఈ కట్టెలమ్ముకునేవాడు అడుగుతాడు. అడిగితే అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏం చెప్తాడు, ఇది సత్యనారాయణ స్వామి వ్రతం బిడ్డ, మన మనసులో ఏ కోరిక ఉన్నా కూడా స్వామివారు నెరవేరుస్తాడు. తర్వాత ఈ యొక్క వ్రతాన్ని 4 వర్ణాల వాళ్ళు చేసుకోవచ్చు. బ్రాహ్మణులు, శూద్రులు, వైశ్యులు, క్షత్రియులు, అన్ని వర్ణాల వాళ్ళు చేసుకోవచ్చు. కానీ భక్తితో మాత్రం చేసుకోవాలి. తర్వాత ఈ స్వామివారి వ్రతం చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి అంటే, వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, సంతానం కాని వాళ్ళకి సంతానం అవుతుంది, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం బాగా అవుతుంది, వ్యాపారం సక్రమంగా జరిగిన వారికి వ్యాపారం మంచిగా అవుతుంది, పిల్లలు సక్రమంగా వినకపోతే ఇంట్లో కూడా చెప్పినట్టు కొందరు పిల్లలు వినరు, వాళ్ళు కూడా సక్రమంగా చెప్పినట్టుగా వినే విధంగా భగవంతుడు వాళ్ళని తయారు చేస్తాడు. ఇట్లా ఇన్ని ఫలితాలు ఉన్నాయి బిడ్డ అని చెప్పేసి ఆ కట్టెలమ్ముకునే వానికి చెప్తాడు. చెప్పిన తర్వాత ఆ కట్టెలమ్ముకునేవాడు ఆ మాటలు విని, అమ్మ, భగవంతుని యొక్క మహత్యం చాలా ఉన్నది, ఈ వ్రతం యొక్క మహత్యం చాలా ఉన్నది, నేను కూడా ఈ వ్రతం చేసుకుంటా, నా కష్టాలను తొలగించుకుంటా అని చెప్పేసి ఏం చేశాడు, తెల్లవారి యథావిధిగా కట్టెలన్నీ జమ చేసుకొని నెత్తిలో పెట్టుకున్నాడు. పెట్టుకొని, సత్యదేవ, ఈరోజు ఈ కట్టె పుల్లలు అమ్మితే ఎంత ద్రవ్యం వస్తుందో అంత ద్రవ్యంతో నీ వ్రతం చేస్తా కానీ అప్పు చెయ్య అని చెప్పి మొక్కుకున్నానలే తలతల మెరుస్తున్నాయి, గంధపు చెక్కలుగా మారిపోయినాయి, మంచి వాసనలు వస్తున్నాయి. దేవుడు దర్శకున్నాక మనం ఎంతసేపు పైకి రావడానికి, విన్నారా,
ఆయన అనుగ్రహం ఉండాలంటే మనము దానాలు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, పూజలు చేయాలి, పెద్దలకు గౌరవం ఇవ్వాలి, చిన్నపిల్లలుకొని జీవితాంతకాలం సర్వ సుఖాలు అనుభవించి అంత్యంలో స్వర్గలోకం పొందాడు. ఇది స్కాందపురేవాకాండే ద్వితీయోధ్యాయ సమాప్త. సత్యనారాయణ స్వామి భగవానికి జై.